ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు 1,00,000కి పైగానే మంత్లీ శాలరీ వస్తుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 23 వరకు కూడా ఛాన్స్ అవుతుంది అప్లై చేయడానికి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 28 నవంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. సో రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 23 డిసెంబర్ వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ www.dvc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో. సో నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. విద్యుత్ శాఖకి సంబంధించి ఈ సంస్థలో మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పొజిషన్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. అంటే మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు వాళ్ళు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు అనమాట. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్గా అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది ఇస్తారు. అప్పుడు మీకు స్టార్టింగ్ శాలరీ లెవెల్ 10th ప్రకారం బేసిక్ పేనే 56,100 నుంచి 1,77,000 వరకు ఉంటుంది. దీంతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 1,00,000కి పైగానే మంత్లీ సాలరీ అనేది వస్తుంది. ఇందులో మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్, కాన్వెన్స్ అలవెన్సెస్, డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుంచి 29 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 34 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 39 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మనకి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటిని మనము అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి పిలుస్తాము. సో మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది ఇక్కడ వేకెన్సీ వివరాలని క్యాస్ట్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ వివిధ డిసిప్లిన్ల వారిగా ఇచ్చారు. మెకానికల్ విభాగంలో 21 ఉన్నాయి, అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో 17, సివిల్ విభాగంలో 11 అండ్ ఇక్కడ C&Iకి సంబంధించేమో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి క్యాస్ట్ కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మరి ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఇక ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి మనకి డిసిప్లిన్ల వారిగా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ మెకానికల్ విభాగంలో పోస్టులకి మెకానికల్ కానీ, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్, పవర్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో బీఆర్, బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో బీఆర్, బీటెక్ పాస్ అని వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సివిల్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీటెక్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. C&I అంటే మనకి కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ,
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం మీరు ఓబీసీ వాళ్ళైతే 65% మార్కులతో, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 60% మార్కులతో ఈ యొక్క ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఆర్ బీటెక్ అనేది ఫుల్ టైంలో ఎవరైతే చదివి ఉంటారో సో వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి మాత్రం సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు, క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. కాకపోతే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పాను కదా. అయితే మనకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే మనకి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ స్కోర్ కార్డ్ని పరిగణలోకి తీసుకొని మీకు 2025 స్కోర్ కార్డ్ గేట్ ఎగ్జామ్కి సంబంధించి స్కోర్ కార్డ్ని పరిగణలోకి తీసుకొని మీ ఇక్కడ సెలక్షన్ అనేది చేస్తారనమాట. టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే వెయిటేజీ తీస్తారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఆ యొక్క స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారనమాట. మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. ఈ విధంగా ఇక జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ సంస్థలో మీరు పనిచేయడానికి సంబంధించి అట్లీస్ట్ మీరు 3 years ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారంటే మీరు ఈ సంస్థలో పనిచేయడానికి సంబంధించి మీరు ఆ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మీరు సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మీరు ఆ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సైన్ పెట్టినట్లయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేయమంటే వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ యొక్క సంవత్సరాల పాటు కూడా మీరు కంపల్సరీగా ఇందులో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు మధ్యలో మానేస్తే మాత్రమే ఆ యొక్క అగ్రిమెంట్ బాండ్కి సంబంధించి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇమేజెస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి వర్క్కి సంబంధించి లొకేషన్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. చాలా మంచి ఆర్గనైజేషన్, ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి మాకు, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకండి. సో మీకు నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అప్లై లింక్స్ అన్ని కూడా మనకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.